studying 10th class in ZPH Damanpet. సంపత్ కుమార్ సార్ మాకు ఫిజికల్ చెప్తూ ఉంటారు. ఆ సార్ మాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చినప్పటి నుంచి మాకు ఎన్నో అవార్డ్స్ చాలా వచ్చాయి. సార్కి చాలా థ్యాంక్ యూ. సార్కి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. నాకు ఎంతో సపోర్ట్ చేసిన సంపత్ కుమార్ సార్కి చాలా థ్యాంక్ యూ. నాకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డు చాలా వచ్చాయి. థ్యాంక్ యూ చేసిన సంపత్ కుమార్ సార్కి చాలా ధన్యవాదాలు. వన్స్ అగైన్ సంపత్ కుమార్ సార్కి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. నా పేరు సిహెచ్ వెంకటేశ్వరరావు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, జడ్పీహెచ్ఎస్ దమ్మన్నపేట్, మండల్ గంభీరాపేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా. మా పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీ తాడూరి సంపత్ కుమార్ గారు మిషన్ 100 లక్ష్యంగా 100 మంది స్టూడెంట్స్ను ఇన్నోవేటర్గా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఎన్నో ఇన్నోవేషన్స్ తయారు చేసి యంగ్ సైంటిస్టులుగా విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా తయారు చేయడం జరుగుతుంది. మా పాఠశాల నుంచి ఇన్స్పైర్ ప్రాజెక్ట్ 10 ప్రాజెక్ట్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ స్టేటు మరియు జాతీయ నేషనల్ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులను ఇంటింటా ఇన్నోవేటర్స్గా తీర్చిదిద్దడం జరిగింది. దీనికి గాను వారికి ఎన్నో అవార్డులు, ప్రైజులు రావడం జరిగింది. అలాగే తాను శాస్త్రవేత్త కావాలనే లక్ష్యాన్ని విద్యార్థుల ద్వారా పొందాలనే ఉద్దేశంతో విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసి ముందుకెళ్లడం జరుగుతుంది. దీనికి గాను వారికి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా సంతోషదాయకం. దీనికి మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరి తరఫున మరోసారి శ్రీ తాడూరి సంపత్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. సంపత్ కుమార్, జెడ్పీహెచ్ఎస్ దమ్మన్నపేట పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. నాకు ఈ అవార్డును అందించినటువంటి రాష్ట్ర అవార్డు రావడం లోపల చాలా సహకరించి నాకు ఈ అత్యున్నతమైన అవార్డు అందించడం లోపల నాకు సహకరించినటువంటి నా పాత మరియు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులకు మరియు సహచర ఉపాధ్యాయ మిత్ర బృందానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్క విద్యార్థికి అంటే నా యొక్క ఉపాధ్యాయ జీవితం ముగిసే లోపల 100 మంది ఇన్నోవేటర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రస్తుతం 53 మంది విద్యార్థులు ఇన్నోవేటర్లుగా మలచగలిగాను. వీరు పలు జాతీయ, అంతర్జాతీయ మరియు రాష్ట్ర స్థాయి లోపల ఎన్నో వైజ్ఞానిక పరీక్షల లోపల గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇంకా నా యొక్క ఈ వైజ్ఞానిక ప్రయాణాన్ని కొనసాగించడానికి దేవుడు నాకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంటి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు నాకు అత్యున్నత పురస్కారాన్ని అందించినందుకు గాను వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.